సార్ మీ సిస్టమ్ స్ట్రాంగ్ చేయడానికి మీరు చేస్తున్నారు, కానీ ఇందులో మీరు చెప్తున్నట్లుగా చాలా బిగ్ షాట్స్ ఉంటాయి. ఇదంతా కాస్త పక్కన పెడితే మీరు 69% అసలు చెరువులు లేవంటారు. 61%. మీరు టేకప్ చేసిన తర్వాత ఎన్ని మన రీఓపెన్ అయి ఉంటాయి రఫ్గా? అదే ఇప్పుడు సాధారణంగా సిటీలో ఎలాగుంటాయి సార్ చెరువులని, ఒక చెరువుకి లింక్ వస్తుంది. గొలుసుకట్ చెరువులు ఉంటాయి. గొలుసుకట్ చెరువు, ప్రయత్నర చెరువు తీసుకుంటే పైన అంబీర్ చెరువు, దాని పక్కన ఇంకొక చెరువు, అలా చెరువు. మీరు ఎన్ని చెరువులు గొలుసుకట్ కలిపారు? ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇదంతా కూడా నాలాస్ దాన్ని కనెక్ట్ చేయటము, చెరువుని ఓపెన్ అప్ చేయటము, నాలాస్ ఇంటర్లింకింగ్ చేయటము, ఇవన్నీ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు నెక్స్ట్ ఒక 6 నెలలు 1 yearలో మీరు చూస్తారు ఇవన్నీ కూడా చెరువులు ఆల్రెడీ అది డిపిఆర్స్ అంటే చెప్పాము, ఏది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారవుతుంది. దాని మీద కూడా రేపు ఆ చెరువు దాని లింకప్ నాలాస్ని మనం రివైవ్ చేయటము ఇవన్నీ కూడా జరుగుతుంది. అంటే ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్ ఇది, ఇప్పటి నుంచి కాదు, 40-50 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి విధ్వంసం. దీన్ని ఇప్పుడు కొంత ఈ మధ్య ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరగటంతో దాంతో కూడా మనకి ఇది ఇంకా ఎక్కువ అయిందన్నమాట. ఓకే సార్, సిటీ సరౌండింగ్లో ఏ చెరువు చుట్టూ ఎక్కువ కబ్జాలు అండి? ఫాక్స్ సాగరా, దుర్గం చెరువా? చాలా చెరువులు అండి. అంటే ఎక్కువ మీకు చూస్తే కనుక వెస్ట్ జోన్ అంటే బేసికల్గా మనకి ఈ చెరువుల కబ్జాలు బాగా ఎక్కువ కనబడుతుండేది. ల్యాండ్ రేట్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఎక్కువ అధికంగా ఉంటుంది. వెస్ట్ జోన్ అంటే దుర్గం చెరువు ఆ ప్రాంతం అంతా అన్ని చెరువుల దగ్గర ఉన్నాయి. వెస్ట్ జోన్ అంటే మనకి శేర్లింగంపల్లి జోన్ ఉంది, లేకపోతే ఇటు కుక్కట్పల్లి జోన్ ఉంది, ఈవెన్ ఇటు ఉప్పల్ నల్ల చెరువు ఉంది, అది కూడా పూర్తిగా కబ్జా అయిపోయింది. అంటే ఈ చెరువు కబ్జా అవ్వటమే కాదు, దాని లోపల మొత్తం పొల్యూటెన్స్ అనమాట, అంతా వదిలేదంట మురికి నీరు అంతా వస్తుంటుంది, వచ్చేసి ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ అన్నిటి నుంచి దాంట్లోకి వదులుతుంటారు. సో ఆ చెరువులు రావడంతో అక్కడ అంత మనకు వాసన అండ్ దాంతోపాటు ఏది అక్కడ గ్రౌండ్ వాటర్ అంతా కూడా మొత్తం పొల్యూటెంట్ అయిపోయి, ఇప్పుడు ఢిల్లీ చూస్తున్నారు పరిస్థితి ఎట్లుందో. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తోటి అక్కడ వెళ్ళే బండ్లు కూడా రానివ్వట్లేదు, సిటీలోకి ఎంటర్ కానివ్వట్లేదు, అంతా అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా హైబ్రిడ్ మోడల్స్లో నడుస్తున్నాయి. సో అంటే అసలు స్వచ్ఛమైన గాలి అక్కడ లేదు, కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అక్కడ మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అక్కడ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అది 500, 400 అండ్ 800 దాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మన దగ్గర కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అట్లా ఉంది, రేపు వాటర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చాలా పూర్గా ఉంటుంది. సో ఇవన్నీ మనం రేపు ఇవన్నిటినీ చెక్ చేసుకుంటూ ప్లస్ కబ్జాలు ఆపుతూ, ఈ చెరువు కబ్జాల నుంచే కదండి ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు అక్కడ బ్లాక్ మనీ జనరేట్ అయితే ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఎవరికి సంబంధం లేని దాని దగ్గర జనరేట్ అవుతుంది. సో అది ఎవడు మాట్లాడు, అక్కడ ఒక ఎకరా అక్కడ 100 కోట్లు. సో అట్లాంటిది జనరేట్ అయ్యేది కూడా అక్కడే అవుతుంది, బ్లాక్ మనీస్ కూడా. సో ఈ సంబంధం లేని భూముల దగ్గరే అందరూ ఎంటర్ అవ్వాలని చూస్తారు అన్నమాట. సార్ దుర్గం చెరువులు కూడా ఉంది అంటున్నారు కబ్జా, దాని కిందనే రేవంత్ రెడ్డి గారు అనేది కూడా ఉంది, అది కోలు కూడా రైట్. ఇది కూడా అసలు వారు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది, వారు ఎప్పుడో కొన్నారు అనుకుంటారు, ఇది చాలా ఏళ్ల క్రితం. అది దాని ఎఫ్టీఎల్ బఫర్ దాని మీద యాక్చువల్గా ఇంకా అది నిర్ధారణ అవ్వట్లేదు, హైకోర్టులో నడుస్తుంది. ఇప్పుడు కాదు, 2008లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడ్డది. అడ్వకేట్ కమిషన్ ఒకటి అప్పుడే వేసిన తర్వాత దాన్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దాని మీద అప్పటి నుంచి నడుస్తుంది. దాంట్లో భాగంగా హైకోర్టులో మ్యాటర్ వస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు వాళ్ళు అందరికీ నోటీసులు ఇచ్చారు. మొత్తం ఇక్కడే కాదు, 11 చెరువులు అట్లా ఉన్నాయన్నమాట. దాంట్లో వేలాది మందికి నోటీసు ఇచ్చిన దాంట్లో ఈయన ఒకరు. అది ఏం చేస్తారు ఇప్పుడు, ఆయన సంగతి ఏంది, ఈయన సంగతి ఏంది అంటున్నారు అన్నమాట. అసలు అక్కడ ఏమీ లేని ఇష్యూలో సో వాళ్ళది రేపు అది బఫర్ ఉందా ఎఫ్టీఎల్ ఉందా అనేది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అక్కడ వేలాది మంది ఇల్లులు ఉన్నాయి, అది 2008 నుంచి నడుస్తున్న ఇష్యూ, అది హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము. సో దాన్ని ఏదో చూపించి ఇదిగో అక్కడ మీరు కూల్చట్లేదు, ఇక్కడ జనాల మీదకి వస్తున్నారంటే ఇవన్నీ దాన్ని ఏం చూపించాలనుకుంటున్నారు, ఇష్యూను డైవర్ట్ చేయాలనేటటువంటి ప్రక్రియ అన్నమాట. ఇష్యూని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళి అంటే ఏం చేద్దాం, హైడ్రాన్ ఆపేద్దామా, ఆపేసి కబ్జాలు అలో చేద్దామా, ఎవడిగాడు దోచుకోమందామా, ఎవడిగాడు మీరు చెరువులు లేదా పక్కనున్న గవర్నమెంట్ ల్యాండ్లు పార్కులు అన్నీ ఆక్రమించుకొని చేసుకున్నామందామా, ఏం చేద్దాం అనుకుంటున్నాం. మాకు రెండోదే బెస్ట్ అండి, మీరు ఎలా పోతే నాకు ఎందుకు అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ, పబ్లిక్ అది ఆల్టర్నేట్ ఏది కావాలని చూసుకోవాలి. మీరు మన వ్యవస్థను మనం కాపాడుకుంది, ఇదంతా మన భూములు అండి. హైకోర్టు కూడా చెప్తుంది కమ్యూనిటీ ల్యాండ్స్ అనమాట. ఇవన్నీ కమ్యూనిటీ అంటే అందరికి సంబంధించింది, సమాజం సంబంధించిన ఇవన్నీ ఆస్తులు. ఒక చెరువు అయినా కానీ, ఒక నాలా అయినా కానీ, ఒక పార్క్ అయినా కానీ, ఒక రోడ్డు అయినా కానీ, ఇవన్నీ అందరిది. దాంట్లో మీది నాది అందరిది ఉంది, అందరి స్టేక్స్ ఉన్నాయి దాంట్లో. దాన్ని ఎవడో ఒకడు కొట్టేస్తే ఎట్లా? కానీ అది ఆలోచిస్తున్నారు కానీ సాధారణంగా పబ్లిక్లు ఏమంటారు చూస్తుంటాను. అంటే మనం సోషల్ మీడియా కింగ్లు ఉంటారు, చాలా మంది పెడుతుంటారు కింద పెట్టే పేదవాళ్ళ మీద. ఇది అంటే హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. తెలియదు అసలు ఎటు తీసుకెళ్దాం సమాజాన్ని అనేటటువంటిది క్లారిటీ మాకు అనవసరం సార్. సమాజం ఎటుపోతే నాకెందుకు? ఎగ్జాక్ట్లీ అదే నేను అంటున్నాను, ఏమైతే నాకెందుకు, ఇట్టనే ఉందాం, ఎవడెంత ఆక్రమించుకుంటే వాడిపోలేదా ఈడిపోలేదా అంటే కానీ ఎక్కడో చోటు బిగినింగ్ చేయాలి కదా. నేను వాడు చేసుకున్నాడు కదా, వీడు ఎందుకు ఆపరు, వాడిని ఎందుకు ఆపరు అని ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి తప్ప కానీ అరే మనం లెట్ us మేక్ ఏ బిగినింగ్. అంటే ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నా మీ పని మాత్రం
ఎగ్జాక్ట్లీ పోతుంటుంది. నేను అసలు అవి పట్టించుకోనండి. నా మీద బఫర్ జోన్ కాంట్రవర్సీ అయినా రేపు ఎవడు ఏదన్నా అది కాంట్రవర్సీ కానీ ఇలాచి చెప్తున్నా కదా, నేను చెప్తున్నా మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా అనే టైటిల్. అసలు అది ఏది అంటే ఏం చెప్తాం దానికి, మ్యాపులు పట్టుకొని తిరిగినంత మాత్రం మాట్లాడడం వాళ్ళ గురించి ఇగ్నోర్ చేయొచ్చు కదా. ఇగ్నోర్ చేయడం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నేను రెస్పాండ్ అవుతాను. నార్మల్గా ఉన్నదాన్ని నేను 10 సార్లు ఈ గోబెల్స్ అంటారు. గోబెల్స్ మీకు తెలుసు కదా, మినిస్టర్ ఆఫ్ ప్రాపగాండా. ఏది హిట్లర్ ఏది నాజీ జర్మనీలో ఆయన దగ్గర మంత్రి అనమాట. సో చాలా పెద్ద ఆరేటర్ ఆయన. గోబెల్స్ ప్రచారం అని అంటారు చూసారా, అంటే ఆయన ఈ వాజ్ మినిస్టర్ ఆఫ్ ప్రాపగాండా. అప్పుడు ఇట్లానే చేస్తుండేవాడు అనమాట. అంటే కావాలంటే అబద్ధాన్ని నిజంగా చూపించడం, లేదా మన ఇప్పుడు మన వాట్సాప్లో ఉంటాయి, వాట్సాప్ యూస్ అట్లా ఉన్నట్టు. సో గోబెల్స్ ప్రచారం అని అంటారు చూసారా, ఆ టైప్ సంథింగ్ లైక్ దాట్. అందుకు మీరు రెస్పాండ్ అవుతారు. సో అంటే ఒకసారి 4 సార్లు వచ్చిందనుకోండి, అరే చూసావా హైడ్రా కమిషనర్ ఇల్లే బఫర్ జోన్లో ఉందని. అసలు బఫర్ ఉంటుందా చెరువుకి దిగువ ప్రాంతంలో? అది సింపుల్ లాజిక్ నేను అదే చెప్తున్నా. ఆ మిస్ అయ్యి దాన్ని లాజిక్ మిస్ అయ్యి మాట్లాడితే ఏమనాలి దానికి? అవునండి. సో రంగనాథ్ గారికి బంధువులు, రంగనాథ్ గారి ఫ్రెండ్స్ అంటూ కొంతమంది బ్రోకర్లు తిరుగుతూ ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం, మీరు గో హెడ్, దానికి ఇంత రేట్ అని. కరెక్ట్, అదే అందుకోసం మేము దాని మీద స్టేట్మెంట్ ఇచ్చాం. నేను ఇట్లాంటి కొంతమంది బిల్డర్స్ మాకు వస్తే మేము డెకాయ్ ఆపరేషన్ చేసి పట్టుకొని అరెస్ట్ చేసాం. సో ఎవడైనా కానీ మా బంధువు అన్నా, నాకు తెలుసు అన్నా, లేదా నేను మనం ఫుల్ క్లోజు, మనం పని చేపించేస్తాం, మేమంతా ఒకటే అనేటువంటి ఎవడు చెప్పినా జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మనం ట్రాప్ చేసి పట్టుకొని వాడిని జైల్లో పడేసే కార్యక్రమం చేద్దాం అనమాట. అది కూడా మీరు చేసినట్టున్నారు కదా, సంగారెడ్డి చేసాం, అట్లా కంప్లైంట్ చేసాం. సో అన్నీ ఎవడైనా కానీ అలాంటివి చేస్తే కనుక డెఫినెట్గా రేపు మామూలు ఇదే కాదు, అధికారుల దగ్గర కూడా అక్కడ కొంతమంది మీద కూడా ఇప్పుడు సీఎం గారు చెప్పారు. సీఎం గారు ఏసీబీని కూడా యాక్టివేట్ చేశారు. సో ఏసీబీ కానీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, లోకల్ పోలీస్ కానీ, అండ్ హైడ్రా కూడా. సో ఇదంతా కూడా ఫుల్ యాక్టివ్గా పనిచేస్తూ ఇట్లా ఎవడన్నా వెనకాల ఏదో చేసి దీంట్లో ఎక్కడో చోట ఇదిగో మనకు బాగానే ఉంది కదా, దీంట్లో 4 రూపాయలు మిగులుతుంది అనుకునేవాడు ఎవడైనా ఉండేవాళ్ళు ఉంటారు. సో అట్లాంటి ఖచ్చితంగా చేద్దాం. చేసి మీరు అట్లాంటి షేర్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా వచ్చి షేర్ చేయండి. పలానా వాడు చేస్తున్నాడు, చిన్న ఆధారం ఒకటి కావాలన్నమాట. సింపుల్ ఆడియో కాల్. ఇప్పుడు మేము చేసాం ఒకడిని అమీన్పూర్లో, వీడియో కాల్ ఉంది, వీడియో రికార్డ్ చేశారు సీక్రెట్గా, దాంతో మనం పెట్టేసాం. వీడియో కానీ ఆడియో ఉన్నది చాలన్నమాట. మనం చేసి జస్ట్ అక్కడ ఆ పరిస్థితులను కూడా స్టడీ చేస్తాం. చూసినప్పుడు అరే కరెక్టే కదా ఇది అక్కడ జరుగుతున్నది ఇదంతా అనే దాంతో చూసి చేసేస్తాం అన్నమాట. సార్ ఇంకా మూసీ ప్రక్షాళన అదొక పెద్ద ప్రాజెక్టు, దాన్ని కూడా చక్కగా చేయాలి అనేది సీఎం గారి ఇంటెన్షన్. అది మంచిదే. అది చుట్టుపక్కల కంపుతో భరించే వాళ్ళకన్నా ఒక ప్రక్షాళన చేసి ఒక నర్మదా నదిలాగా లేదా ఇంకొకలాగా చేస్తే చుట్టుపక్కల అందరికీ బాగుంటుంది. ఇందులో మీకు మీరు చుట్టుపక్కల కొట్టడం వేరు, కానీ ఇక్కడ చాలా మీకు ప్రెజర్ వస్తుంది మూసీలో. ఆ ప్రజలు ఎదుర్కొన్నారు. ఒకటి మురళి, మూసీ ప్రక్షాళన హైడ్రాకి సంబంధం లేదు.